ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు తెలంగాణ కళాభారతిలో జరుగుతున్నటువంటి 38వ హైదరాబాద్ బుక్ ఫేర్లో ఉన్నాం. ఈ సందర్భంగా ఇక్కడ కొంతమంది అభిప్రాయాలను తీసుకుందాం. అసలు బుక్ ఫేర్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు వచ్చారు, ఏ రకమైనటువంటి పుస్తకాలు చూశారు, ఈ బుక్ ఫేర్ వలన జరుగుతున్నటువంటి ప్రయోజనం ఏంటి, ఎలాంటి పుస్తకాలు అమ్ముతున్నారు, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా వచ్చినటువంటి సందర్శకుల దగ్గర నుంచి మనం కొన్ని అభిప్రాయాలు తీసుకుందాం. బుక్ ఫేర్ అనేది ఇట్స్ లైక్ ఏ ఫెస్టివల్. సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు మేమంతా వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ 10 days ఇట్స్ లైక్ మోస్ట్లీ 10 daysలో మినిమం 8 days మేము బుక్ ఫేర్లోనే ఉంటాం. సో యూ వుడ్ నో హౌ గుడ్ వీఆర్ విత్ ది బుక్స్ అండ్ షాపింగ్ అండ్ ఎంత ఇష్టమో బుక్స్ అంటే. అండ్ తిరుగుతున్నా కొద్దీ ఈరోజు ఎక్కువ కొనొద్దు అనుకున్నప్పుడల్లా అన్ని సంచులు నింపుకొని వెళ్ళిపోతాము. ఐ డోంట్ నో ఇప్పుడు కూడా వెళ్ళిపోతున్నాం అనే టైంకి more 2 books we are buying. And book fair is like a emotion. I don't know, not many would resonate with that, but for us book fair అనగానే ఒక పండగ లాగా అయిపోతుంది. ఆ 3 months 6 months నుంచి కలవకుండా మేము అందరం ఉంటాం. బుక్ ఫేర్ అనగానే ఎంత పని ఉన్నా, ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా అవన్నీ క్లియర్ చేసుకొని వి జస్ట్ హాప్ ఆన్ టు దిస్ ప్లేస్ అండ్ ఒక 4-5-6 గంటలు అట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ 12:30 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. 12:30కి వచ్చి బయట కూర్చుంటాము, అర్ధగంట టైం పాస్ చేసి దెన్ లోపలికి వచ్చి మినిమం నిన్న ఎస్టర్డే వి వెంట్ అరౌండ్ లైక్ 10 o'clock 9:30 10ish. సో లైక్ బుక్స్ అనేది అండ్ వీఆర్ అస్టానిష్డ్ దిస్ ఇయర్. లాస్ట్ ఇయరే ఎక్కువ చాలామంది వచ్చారు తెలుగు స్పేస్కి అనుకున్నప్పుడు, ఇయర్ తెలుగు స్పేస్కి వచ్చినా కూడా దే ఆర్ బయింగ్ ఇట్. దిస్ ఈస్ మోర్ అ రెవల్యూషనరీ ఐడియా. ఐ థింక్ పీపుల్ have come up way from that series daily soap things to are నేను ఇది ఈ రోజు ఈ బుక్ చదువుతున్నా అంటే డిస్కషన్ వరకు వచ్చింది. బికాస్ ఐ కీప్ సీయింగ్ మై peers and my students also asking me like what do I read next, okay could you please suggest some books, or else people if they see us they ask us like next ఏం బుక్ చదవచ్చు మేము, థ్రిల్లర్లో ఏమి సజెస్ట్ చేస్తారు, లవ్ స్టోరీస్ ఏం సజెస్ట్ చేస్తారు. సో మోస్ట్లీ దే వుడ్ బి ఆస్కింగ్ అబౌట్ థింగ్ ఈజ్ లైక్ లవ్ స్టోరీస్ ఆర్ రిలేటబిలిటీ లైఫ్ బుక్స్. అండ్ ఐ ఫీల్ దిస్ ఈస్ ట్రూ తెలుగు స్పేస్ because English you would eventually find them on Amazon, like వెళ్ళి అమెజాన్లో ఈ బుక్స్ ఆ బుక్స్ అని. బట్ తెలుగు ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ అ డెడికేటెడ్ థింగ్ ఫర్ దాట్. ఇక్కడ వచ్చి బుక్ చూసి ఆ ఆథర్తో మాట్లాడి వాళ్ళ పర్స్పెక్టివ్ తెలుసుకుంటే యూ వుడ్ ఫీల్ దట్ అది ఓన్ చేసుకుంటాం ఆ బుక్ని. ఓ ఆథర్ ఇలా చెప్పారు, ఈ స్టోరీ నాకు అలానే అనిపించిందా లేదా అని చదివే వరకు ఆ సస్పెన్స్ విల్ బి రింగింగ్ ఇన్ యువర్ మైండ్. సో దట్స్ వై వీ లవ్ టు మీట్ ది ఆథర్స్ అండ్ spaces like this more. I feel like 6 months ki oksari undadam is much better than 1 year ki osari. Oh nice because if it's there for a year long కొనేస్తాము, ఒక నెల 2 నెలల్లో బుక్స్ అయిపోతాయి, దాని తర్వాత ఏం చేయాలి అని అర్థం కాదు. ఇట్లాంటి ఒక స్పేస్ ఇఫ్ ఇట్స్ కీప్ రికరింగ్ వీ విల్ ఆల్సో హ్యాంగ్ ఆన్ విత్ ది న్యూ ఆథర్స్, న్యూ లిటరేచర్ అండ్ ఆల్సో వీ మైట్ ఆల్సో హాప్ ఆన్ టు ఓల్డ్ లిటరేచర్. మాకు తెలుస్తుంది ఇప్పుడు, మాకంటే మేము డిస్కస్ చేసి తెలుసుకుంటాం. ద న్యూ జెన్జీస్ అండ్ ద లేటెస్ట్ పీపుల్ they wouldn't know the old Telugu or the colloquial Telugu that they read in. So
రీడింగ్ హ్యాబిట్ ఇస్ ఆల్సో చచ్చిపోయింది అనుకునే టైంకి ఇట్స్ మళ్ళీ మంచిగా నడుస్తుంది. అండ్ వీఆర్ మోర్ హ్యాపీ దట్ వీఆర్ సీయింగ్ మోర్ పీపుల్ హియర్. ఈవెన్ దట్స్ నైస్. యూజువలీ ఇఫ్ యూ గో టు ద రషీ ప్లేసెస్ వీ ఫీల్ లైక్ అబ్బా ఇంత రష్ ఉందా, కాకపోతే ఇక్కడ రష్ ని చూసి వీఆర్ ఫీలింగ్ హ్యాపీ, ఇంతమంది చదువుతున్నారా, దెన్ ఇట్స్ నాట్ డెడ్, ద లిటరేచర్ ఈజ్ స్టిల్ అలైవ్ అని చెప్పి. ఈరోజు ఇక్కడ 38వ బుక్ ఫేర్లో రచయితగా చూసినప్పుడు చాలా మంచి మార్పు కనిపిస్తుంది. ఈరోజు వైవిధ్యమైన సాహిత్యము బుక్ ఫేర్లో ఉండడము, అన్ని ఏజ్ల వాళ్ళకి, పిల్లలు, స్త్రీలు, పెద్దవాళ్ళు, ఒక రేషనల్గా ఉండే సాహిత్యం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే చాలా అన్ని తరాలు కూడా ఇక్కడ రావడం అనేది ఒక శుభసూచకం. ఇప్పుడు ఎవరిని కదిలించినా ఈరోజు తరం చదవడం లేదు అనే ఒక ఆరోపణ ఏదైతుందో అది తప్పు అని తేల్చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే తరం చాలా జాగ్రత్తగా ఒక వైవిధ్యమైన సాహిత్యం, ఆదివాసీల సాహిత్యము, దళితుల సాహిత్యము, ఇక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ ఉండడము, ముఖ్యమైన రచయితలు రాయడము, ఇవన్నీ ఉండడము చాలా గొప్ప విషయం. ఎందుకు అంటే సమాజాన్ని ఒక కుల నిర్మూలన దృక్పథంతో చూసినప్పుడు మాత్రమే ఈ సమాజంని కరెక్టు సమగ్రంగా నిర్వచించగలం. కుల నిర్మూలన దృక్పథం ఉన్నప్పుడు మాత్రమే నిర్వచించగలం. దానికి కావలసిన సాహిత్యానికి కూడా కొన్ని ప్రత్యేకమైన స్టాల్స్ ఉండడము, ఆ రచయితలు ప్రత్యేకంగా స్టాల్స్లో పెట్టుకోవడము అనేది గొప్ప విషయం. సాహిత్యానికి గొప్ప భవిష్యత్తు ఉంది, అది కావాల్సిందే. సమాజం బాగుపడాలంటే మంచి సాహిత్యం రావాలి. మంచి సాహిత్యము అనే కాడ కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా అన్ని రిప్రజెంటేషన్స్ ఉండాలి అనేది నా అభిప్రాయం. అట్లా ఆదివాసీ సాహిత్యము, దళితుల సాహిత్యము, ముస్లిం సాహిత్యము అందరిది కూడా, పిల్లల బాల్యము, ఆడవాళ్ళ అనుభవాలు, రైతుల అనుభవాలు, ఇవన్నీ ఉన్నాయి బుక్ ఫేర్లో. ఇంకా ముందు ముందు పెరుగుతుంది. పెరగడానికి ఈ బుక్ ఫేర్ అనేది ఒక మంచి ఉదాహరణగా కనిపిస్తుంది. ఇంకా మాలాంటి వాళ్ళు రాయడానికి మంచి ఒక ప్రోత్సాహం కూడా ఈ పుస్తకాల ఫేర్లో, పుస్తకాల పండగలో, బుక్ ఫేర్లో ఉంది. గత 3 సంవత్సరాలుగా నేను హైదరాబాద్ బుక్ ఫేర్లో పుస్తకాల పండుగ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడకు వచ్చినప్పుడల్లా మనకు తగిలిన ఒక గొప్ప విశేషం ఏంటంటే ఎన్నో కొత్త విషయాలు, ఎన్నో కొన్ని వేల కొత్త అక్షరాలు మన మధ్య ఉంటాయి, మనతో పాటే ఉంటాయి. ఆ అక్షరాలను రచించిన రచయితలు కూడా మనతో ఉంటారు. వాళ్ళందరినీ చూస్తూ మాట్లాడుతూ ఉండడం కూడా జరుగుతుంది. ఎంతోమంది కొత్త వ్యక్తులను పరిచయం చేస్తున్న ఈ పుస్తకాల పండుగ అనేది చాలా అంటే చాలా గొప్పగా సాగుతుంది. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఫెసిలిటీస్ కానీ, స్టాల్స్లో కానీ సపరేట్గా అరేంజ్ చేయడం వల్ల ఏమైపోయిందంటే ఎవరికి ఏ పుస్తకం కావాలో ఆ పర్టికులర్ పుస్తకం ఇక్కడ దొరుకుతుంది అని ప్రతి ఒక్కరు చెప్పడం వల్ల డైరెక్ట్గా ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాన్ని తీసుకొని అక్కడ రైటర్ ఉంటే అతనితో మాట్లాడి తీసుకోవడం జరిగేది కూడా జరుగుతుంది. అండ్ ఇది చాలా గొప్పగా చేస్తున్నారండి. అండ్ ఎందుకంటే నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకేమనిపిస్తుంది అంటే ఇంకా పుస్తకాలు చదివే వాళ్ళు ఇంతమంది ఉన్నారా, పుస్తకాలు చదవడానికి ఇంకా ఇష్టపడుతున్నారా. సరే మేము రాస్తున్నాము, ప్రేమ కథలు రాస్తున్నాము, క్రైమ్ థ్రిల్లర్ స్టోరీస్ అన్నీ రాస్తున్నాము, ఫిక్షన్ నాన్ ఫిక్షన్స్ అన్నీ రాస్తున్నాము, కానీ మనం రాసే ప్రతి అక్షరానికి తగ్గ గౌరవం అనేది దక్కుతుందా లేదా అనేది
ఒక ఆరోపణ ఉండేది. అయితే నేను ఈ పుస్తకాల పండుగ గత 3 సంవత్సరాలుగా రావడం వల్ల నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంకా చదివే వాళ్ళు ఉన్నారు. అక్షరాన్ని ఇష్టపడితే అక్షరం గురించి తెలుసుకొని అయినా సరే చదివే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాస్తున్న కొత్త రచయిత అంటే మాలాంటి వాళ్ళనే కాకుండా కేశవరెడ్డి గారి పుస్తకాలు కానీ, యండమూరి వీరేంద్రనాథ్ గారి కానీ, ఎలాంటి పాత పుస్తకాలు కూడా శ్రీశ్రీ గారి కానీ పాత పుస్తకాలు కూడా తీసి మరీ వెతికి మరీ చదువుతున్నారు. కొన్ని వేల పుస్తకాలు ఇప్పటికీ ప్రింటింగ్ ఆగిపోయి వెనక దశలోనే ఉన్నాయి. అలాంటి పుస్తకాలు కూడా ఎక్కడ దొరకని పుస్తకాలు కూడా ఇక్కడ అన్ని స్టాల్స్లో కొన్ని సపరేట్ స్టాల్స్లో పెట్టడం ద్వారా అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరికీ గొప్పగా అనేది పుస్తకాల పండుగ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి మీకు కావాల్సిన పుస్తకాన్ని తీసుకున్నారు. అయితే ఎంతో విజయవంతంగా చేస్తున్నారు. నాకు నచ్చిన ప్రతి ఒక్కరికి నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ సభ లాంటి సభ ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడుతూ గొప్ప రచయితలు కానీ కళలకు సంబంధించిన విషయాలు కానీ చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపుకొస్తూ అక్షరం ఇంకా బతుకుంది అని మాట్లాడుతున్నారంటే దాని గొప్ప విషయం అని అనుకోవాలి. ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే నేను రాసిన పుస్తకం నేను గొప్పలు చెప్పుకోవడం, వాళ్ళు రాసిన పుస్తకం వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం అనేది అక్షరానికి కూడా అంటరానితనాన్ని అంటగట్టిన సొసైటీలో మనం బతుకుతున్నాం. కాబట్టి అక్షరం ఎంత గొప్పటిదంటే అమ్మ అని రాసినా సరే అది అక్షరంగానే భావిస్తాం, ఒక పదంగానే భావిస్తాం. కాబట్టి ప్రతి అక్షరం గొప్పదే, ప్రతి పుస్తకం గొప్పదే, ప్రతి రచయిత గొప్పోడే, ప్రతి పాట కూడా అంతకంటే గొప్పోడే. మాదిగలు, మాదిగ సాహిత్యము, మాదిగ పాటలు, మాదిగ హిస్టరీ, మాదిగ ఫిలాసఫీ, మాదిగ అనుభవాలు, మాదిగ సాహిత్యాలు బుక్ ఎగ్జిబిషన్లో అక్కడక్కడ మేము నుంచొని ఇగో ఈ పుస్తకం ఇవి మీ దగ్గర పెట్టుకోండి అని స్టాల్కు తిరిగి 2009 నా ఎక్స్పీరియన్స్ 2009 నుంచి మేము పుస్తకాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాకు మనీ రిటర్న్ చేయలేదు. అవి అమ్మినయా లేదా అని తెలియదు. కొనని పుస్తకాలు మేము కొనని సాహిత్యాలు మావి. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా చూసి మేము జాంబవీయం అనే పేరుతోని 279 స్టాల్ నెంబర్తో మేము ఇక్కడ జాంబవీయం ఏర్పాటు చేసినాము. ఇక్కడ అనేక రకాల సాహిత్యకారుల పుస్తకాలు ఉన్నాయి. మా సాహిత్యంతో పాటు వాళ్ళ సాహిత్యాలు కూడా ఉన్నాయి. ప్రోగ్రెసివ్ వాళ్ళవి ఉన్నాయి, బీసీ వాళ్ళవి ఉన్నాయి, ఎస్టీ వాళ్ళవి ఉన్నాయి, ఎస్సీ వాళ్ళవి ఉన్నాయి, అందరివి ఉన్నాయి. మొత్తం సామాజిక సాహిత్యాలన్నీ ఇక్కడ ఉన్నాయి. మాతో పాటు అవి కూడా ఉన్నాయి. నేను ఒక రచయితని. 2019 నుంచి నేను ఈ బుక్ ఫేర్కి వస్తున్నాను. అంటే అప్పటికి నేను రచయితను కాదు, ఒక సందర్శకుడిగా వచ్చి మొత్తం అన్ని స్టాల్స్ చూసి అరే వీళ్ళు చాలా బాగా రాస్తున్నారు, ఇక్కడ పుస్తకాలన్నీ ఉన్నాయి, ఎప్పటికైనా సరే మన పుస్తకం కూడా ఒకటి ఇలాంటి స్టాల్లో ఉండాలి అనే ఆలోచనతో వెళ్ళేవాడిని. 2022లో నేను బాహుదా అని ఒక పుస్తకం రాశాను. అప్పటితో నాకు ఈ సందర్శకుడి నుంచి ఒక దాన్ని ఏమంటారో హోదా అంటారో ఏమంటారో తెలియదు, ఒకటి మారింది. రచయిత అనే బ్యాడ్జ్ తగిలిచ్చి స్టాల్లో నిలబెట్టారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రచయిత హోదాలోనే ఇక్కడ తిరుగుతున్నాను. ఏమైనా కొన్ని రచయిత అయ్యాక ఈ తిరిగే అవకాశం కొంచెం తగ్గిందండి. అంటే అప్పుడే బాగుండేది అనిపిస్తుంది. అంటే ఎక్కువ స్టాల్లోనే ఉండాలి, మన పుస్తకాలు మనం అమ్ముకోవాలి అనే దాంట్లో వేరే స్టాల్ తిరగడానికి ఎక్కువ సమయం దొరికేది కాదు. ఏర్పాట్లు అయితే సంవత్సరానికి మెరుగవుతూనే ఉన్నాయి. మేము మొదట్లో వచ్చినప్పుడు కొంచెం వాటర్ ఇష్యూస్ లాంటివి ఉండేవి, కానీ 2019 అప్పుడు. ఇప్పుడైతే అసలు అది ఒక ఇష్యూనే కాదన్నట్లు అయింది. మొబైల్ టాయిలెట్స్ అవి బెటర్ అవుతున్నాయి, కొంచెం బెటర్ అవ్వాలి, బట్ ఉన్న వాటిల్లో చూసుకుంటే కొంచెం బెటరే అవుతున్నాయి. నేను ఈ సంవత్సరమే నాది 2 పుస్తకాలు రిలీజ్ అయ్యాయి. కెమిస్ట్రీ అనే నవల ఒకటి రిలీజ్ అయింది, అది బాగా అమ్ముడుపోతుంది. ఈ క్రిస్మస్కి ఇదే బుక్ ఫేర్లో నాది అనుకోకుండా అని ఒక ఉగాది నవలా పోటీలో ₹1,00,000 బహుమతి వచ్చిన నవల విడుదలైంది. అది 4-5 రోజుల్లో బెస్ట్ సెల్లర్గా నిలిచింది. ఒక రచయితగా చాలా హ్యాపీగానే ఉంది.
2016లో హైదరాబాద్కి వచ్చాను. అంతకుముందు దాకా నేను ఏది పుస్తకాలు చదవలేదు. సో తర్వాత నేను 2016కి వచ్చిన తర్వాత జాబ్ చేసేవాడిని, సాఫ్ట్వేర్ జాబ్ 1.5 years చేశాను. దాని తర్వాత సినిమాల మీద ఇంట్రెస్ట్తో సినీ ఇండస్ట్రీ వైపు వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్ని సినిమాలకు పనిచేశాను. నా ఫస్ట్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా పలాస 1978. ఆ 1978 పలాసకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం వల్ల నా లైఫ్ మొత్తం మారిపోయింది యాక్చువల్లీ. సో 2018లో బుక్ ఫెయిర్లో ఈ అన్విక్స్కి పబ్లికేషన్స్లో నేను బుక్స్ అమ్మడానికి వచ్చాను. ఆ బుక్స్ అమ్మడానికి వచ్చినప్పుడు ఈ బుక్ ఫెయిర్లో ఇంతమంది రచయితల్ని, ఇంతమంది పుస్తక ప్రియుల్ని చూసిన తర్వాత నాకు చదవాలని ఆసక్తి వచ్చింది. సో దాని నుంచి పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశాను. సో మొదటిగా రాయలసీమ పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత మిగతా రచయితలది, పాత రచయితలు అందరివి, కొత్త వాళ్ళు అందరూ చదువుకుంటూ వచ్చాను. సో ఈ చదువుకునే క్రమంలో నాకు కథలు రాయాలనిపించింది, కథలు చెప్పాలనిపించింది. సో మొదటిగా ఎవరి కథలు చెప్పాలనుకున్నప్పుడు నేను నా ప్రాంతం తాలూకు రాయలసీమ నుంచి కథలు చెప్పాలనుకున్నాను. సో దట్టు ఎందుకు చెప్పాలనుకున్నానంటే, అది కూడా రాయలసీమ గురించి బయట అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి జనరలైజ్ చేసిన ఒక ఇమేజ్ ఉంది. సో అది కాకుండా అదర్ సైడ్ ఆఫ్ రాయలసీమ, ఇంకో కాయిన్ రాయలసీమ గురించి చెప్దామని నా మొదటి పుస్తకం పార్వేట అని రాశాను. ఇందులో మొత్తం 12 కథలు ఉంటాయి. ఇది 2022లో పబ్లిష్ అయ్యింది. సో దీనికి చాలా పేరు వచ్చింది. దీని తర్వాత 2024లో లాస్ట్ ఇయర్లో నడూరు మిద్ద అని ఒక నవల రాశాను. సో ఇది కూడా రాయలసీమ బ్యాక్ డ్రాప్దే. సో రీసెంట్గా కుందేరు సాక్షిగా నేను నవల ఒకటి రాశాను. ఈ పార్వేట అనే పుస్తకం ఒక 3000 కాపీస్ దాకా సేల్ అయింది. కుందేరు సాక్షిగా నియర్ టు దిస్ ఇస్ ద సెకండ్ ఎడిషన్, ఇది కూడా 2000 కాపీస్ వెళ్ళిపోయింది. కుందేరు సాక్షిగా అనేది ఇప్పుడు ఒక 1000 కాపీస్ సేల్ అయిపోయింది. సో బుక్ ఫేర్ ఏర్పాట్లు ఈసారి చాలా బాగున్నాయి. సో యాక్చువల్లీ టాయిలెట్స్ అనేవి 2 వైపులా ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. ఒకేసారి తిరిగి వెళ్ళకుండా 2 వైప్స్ పెట్టడం చాలా అది హ్యాపీగా ఉంది. సో వాటర్ సదుపాయం, ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ వన్ థింగ్, ఎవ్రీథింగ్ ఇన్ బుక్ ఫేర్ చాలా బాగుంది. ఈసారి లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి పుస్తక ప్రియులు అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చారని అనిపిస్తూ ఉంది. ఏర్పాట్లు కూడా చాలా బాగా జరిగినాయండి. ఇక ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా మంచిగా మాకు చూసుకున్నారు. ఇంత మంచి సేఫ్టీ, సెక్యూరిటీ ఉన్నది, క్లీన్నెస్ ఉన్నది, అది చాలా బాగా పెట్టారు అండి ఆర్గనైజేషన్ వాళ్ళు. థ్యాంక్ యూ. కొత్తగా రాస్తున్నటువంటి వాళ్ళు, ఒక పాఠకుడిగా మొదలయ్యి ప్రయాణం రచయితగా మారి తర్వాత పబ్లిషర్గా మారినటువంటి వాళ్ళు, రకరకాల అస్తిత్వవాద ఉద్యమాలతో పెనవేసుకున్నటువంటి వాళ్ళు, అనేక రకాలైనటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ బుక్ ఫేర్లో మనకి పక్కనే కనిపిస్తూ ఉంటారు. అందరూ కూడా పుస్తకం అంటే ప్రాణం పెట్టేటటువంటి వాళ్ళు. ఇది మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం ఏర్పాట్లు బాగున్నాయని చెప్తున్నారు. అట్లానే ఇంకా కొన్ని మార్చుకోవాల్సి ఉన్నాయి అని చెప్తున్నారు. మా వైపు నుంచి, ప్రజాతంత్ర వైపు నుంచి కూడా మేము కొన్ని చెప్పాలనుకుంటున్నాం. అంటే ఎప్పుడూ కూడా పుస్తకము అనేటటువంటిది ఒక ప్రజాస్వామిక వ్యక్తీకరణ. ఈ ప్రజాస్వామిక వ్యక్తీకరణలో అన్ని రకాల భావజాలాలకి కూడా స్థానం ఉండాలి. అది ఒక ప్రయత్నం బాగానే ఉంది. అయితే చాలా దూరాలు నడవాల్సి వస్తుంది. పెద్దవాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. అది వచ్చే సంవత్సరం మార్చుకోవాలి అని చెప్పి మేము ప్రజాతంత్ర వైపు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లానే ఇంకా సౌకర్యాలు మరింత మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ బాగానే ఉన్నప్పటికీ కూడా ఇంతమంది జనం వచ్చే చోట ఇంకా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలామంది కోరుకుంటున్నది ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు పెడితే గనక ఇది ఇంకా బాగుంటుంది అని చెప్తున్నారు. అది ఎంతవరకు సాధ్యమో అనేటటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఇట్లాంటి ప్రదర్శనలు జిల్లా స్థాయి వరకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అలానే మండల స్థాయి వరకు కూడా వెళ్ళగలిగితే మరీ మంచిది. కానీ పుస్తకానికి పెరుగుతున్నటువంటి ఆదరణని మరింత కొనసాగించాలని చెప్పి ప్రజాతంత్ర వైపు నుంచి కోరుకుంటున్నాం.